కనీసం చెల్లెలు పెళ్లి చూడటానికైనా ఇంటికి రా. నేను రాను. హలో రవి గారు, ఎక్కడికి సుధా రానంటున్నారు? మా చెల్లెలు తులసి పెళ్లికి. వాట్? ఒక్కగానొక్క చెల్లి పెళ్లికి వెళ్ళనంటున్నారా? మేమిద్దరం కలిసే వస్తాం. ఏం సుధా? రేఖ, నీకు తెలియదు, నన్ను విసిగించుకో. వస్తా రేఖ. లిమిట్ గా పిల్లల్ని కానీ పొదుపుగా బతకండి. పదండి. ఎవరా? నేనే. నాకు పెళ్ళయింది. ఎలా జరిగింది? నేనే జయించానయ్యా ఇక్కడ ముహూర్తానికే. నీ పెద్ద కొడుకు పెళ్లి అవ్వకుండా రెండో కొడుకు పెళ్లి అవడం నీకే అవమానమని ఇలా కానీ ఖర్చు లేకుండా జయించాను. ఆశీర్వదించు. ఏమిటి? నాకు తెలియకుండా జరిగిన పెళ్లికి నేను ఆశీర్వదించడమా? పైగా నువ్వు చేయడమా? కట్టం లేని పెళ్లికి కార్యం ఎలా జరుగుతుంది? ఊరుకోవే, ఎక్కడ పోతాడు వాడే వస్తాడు. నేను చూస్తా కదా. జంటగా పడుకోవాల్సిన వాడు ఒంటిగా కూర్చోవలసి వచ్చింది. పాపం అనిపిస్తావు. నాన్నా, నాన్నా, నాన్నారు. నర్వ్స్ పడుకోరా. అది కదా నాన్న, లోపల డబ్బులు తట్టి పెట్టింది. అదే తేనె తెట్టులాగా డబ్బులు తట్టి పెట్టింది. కావాలంటే చూసుకో. డబ్బులు తెట్టా? డబ్బులు తెట్టి పెట్టడమా? అదో అదో. నువ్వు పడద్దు, నేను వచ్చి పడుచుకుంటాను. నువ్వు పడవద్దు. వద్దు, నువ్వు వద్దు. ఈ కర్ర తీసుకో. అది అదే. ఏమిటి రవి, ఈ బంచాన్ని బాగు చేసి బంగారు భూమి చేయాలనుకుంటున్నావా? అవును. అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు అన్నీ ఉంచుకుని నీకు ఈ శ్రమ ఎందుకు రవి? అంటే నేనే నీ దాని కాబోతున్నప్పుడు మరి నా ఆస్తి నీది కాదా? నువ్వు నా దాని అయినప్పుడు కదా. అంటే నేనే వచ్చి నీ మెళ్ళ తాళి కట్టాలా? కట్టినా కట్టించుకున్నా కావాలనుకున్నప్పుడు కదా. అయ్యా బ్రహ్మచారి గారు, మరి ఏ చెల్లి పెళ్లి చేయడానికి నీ వాయిదాలు? ఇది వాయిదా కాదు, తీర్మానం. ఏమని? ఈ జన్మకు పెళ్లి చేసుకోనన్ను. రవి, క్షమించు పద్మ. కొండవాగుతో పాటు బండరాయి కూడా దూకుతుంది. కానీ అది పగిలి ముక్కలై ఇసకై వాగుతో పాటు సాగలేక ఎక్కడో చోట ఆగిపోతుంది. ప్రస్తుతం నా పరిస్థితి అంతే. నీతో పాటు నేను సాగలేదు. రవి, నన్ను ఏడిపించడానికి ప్రయత్నిస్తున్నావా లేక నా ప్రేమను పరీక్షిస్తున్నావా? మనసున్న చోటే పరిహాసాలు పరీక్షలు పద్మ. నేనిప్పుడు మనసు వచ్చిన మనిషిని. నువ్వు మరో దారి చూసుకోవటం మంచిది. రవి, నీవి మాట మనస్ఫూర్తిగానుంటే నాకు మరో దారంటూ లేదని నీకు తెలుసు. కానీ ఎందుకు రవి ఇలా మారిపోయా? నువ్వు పేదవాడివయ్యావని, నన్ను చేసుకుని నా ఆస్తి మీద ఆధారపడి బతికితే నలుగురు నవ్వుతారని ఆలోచిస్తున్నావా? నలుగురు అనే మాటలు నేను లెక్క చేయనని నీకు తెలుసు. అయితే ఎందుకు రవి ఆస్తితో వచ్చి నీ మీద ఆడపెత్తనం చెలాయిస్తాననుకున్నావా? నువ్వు అలాంటి దానివి కావని తెలుసు. ఇంకెందుకు రవి, నీకు మనసిచ్చి నిన్నే నమ్ముకుని నీ దాన్నే సుఖపడదామని కలలు కంటున్న నన్ను ఎందుకు దూరం చేస్తున్నావు? దగ్గరయ్యే అదృష్టం ఆ దేవుడు మన నష్టం రాయలేదు కనుక. రవి, క్షమించు పద్మ, నన్ను మర్చిపో. పద్మ, భూమే కాదు గుండ్రంగా ఉంది, ప్రేమ కూడా గుండ్రంగా ఉందని ఇప్పుడు నీకు అర్థమైందా? ఇంత పెద్ద బావు నేనుంటే ఇలా బావి దగ్గర కూర్చుని ఏడుస్తావు ఎందుక? పద్మ పద్మ
నా మాట మన ఇద్దరం ఒక ఇంటోళ్ళం అయ్యి మన ఇంట్లో ఇక నవ్వుకున్నాం. తాగుపోతాడా? అమ్మని అమ్మ ఇక నుంచి తాగుపోతా తిరిగిపోతా అన్నావంటే ఆబోతులు అయిపోతాను. జాగ్రత్త. నేను చెప్పిన మర్యాదగా నువ్వు నా కోసం పుట్టావు, నేను నీ కోసం పెరిగాను. నా మాట విన్నావా సరే, లేదా అమ్మని అమ్మ వాడు అన్న తగ్గినా దీని అన్నం తగ్గలేదు. దీని పోరాడు పరిస్థితి. అమ్మని అమ్మ ఈ ధృతరాష్ట్రుడు గౌగుల నుంచి నిన్ను ఆ దేవుడు కూడా తప్పించలేడా? తాగి ఒళ్ళు తెలియకుండా ఉన్నావు కాబట్టి బతికిపోయావు. లేకపోతే ఇవాళ నువ్వు చేసిన పనికి నా చేతిలో చచ్చి ఉండేవాడి. పిలిచారట? అవును బాబు, నేను ఎందుకు పిలిచానో నువ్వు ఊహించే ఉంటావు, కానీ నేను ఏం చెప్పబోతున్నానో నువ్వు ఊహించలేవు. చెట్టును కదిపి పట్టనట్టు వెళ్ళిపోవటం గాలికి సహజమేమో, కానీ మనస్సును కదిపి ఏమీ పట్టనట్టు వెళ్ళిపోవటం మనిషికి ధర్మం కాదనుకుంటాను. క్షమించండి మావయ్య, మనిషికి మనసు ఒక్కటే ప్రధానం కాదు, తన మనుగడ కూడా ముఖ్యం. జీవితాన్ని పండించుకోలేని మనసులు ముడివడినా ముచ్చటగా ఉండలేదు. అంటే నా బిడ్డను చేసుకుంటే నువ్వు సుఖపడలేవనా? ఎందుకని బాబు? అమ్మాయిలో ఏ లోపం ఉందని? ఏ లోపం లేదు కనుకని తనకి ఏ లోటు లేని సంసారం దొరకాలని కోరుకుంటున్నాను మామయ్య. బాబు, నాది కష్టపడి జీవించాల్సిన జీవితం. ఏ కష్టం ఎరగని మీ కూతురికి మరో మంచి సంబంధం వెతకండి. వెతికితే దొరికేవి బంధాలే కానీ అనుబంధాలు కావు బాబు. ఒకవేళ నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నా, పెళ్లికి ముందు నీకు ఒక నిజం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. సమయం వచ్చింది కనుక ఇప్పుడే చెప్పటం నా ధర్మం. రా బాబు. బాబు, ఆపదలో ఉన్న వాళ్ళను, అయిన వాళ్ళను ఆదుకునే బలహీనత నాకుందని నీకు తెలుసు. అందుకని అడిగిన వాడికల్లా లేదనకుండా అప్పులిచ్చాను. తిరిగి నిలదీసి వసూలు చేసే మనస్తత్వం నాది కాదు కనుక అన్నీ పోగొట్టుకున్నాను. ఇవిగో ఇవే కాలదోషం పట్టిన ఆ ప్రామిసరీ నోట్లు. ఇక ఊరుమ్మడి ఖర్చుల కోసం, దాన ధర్మాల కోసం నేను అప్పులు చేయవలసి వచ్చింది. ఇవాళ ఈ ఆస్తి అంతా అమ్మిన అప్పులు తీరవు. ఇది ఈనాటి నా పరిస్థితి. ఈ విషయం అమ్మాయికి తెలిస్తే ఎక్కడ బాధపడుతుందోనని రహస్యంగా ఉంచాను. చూడు బాబు, సవతి తల్లిని, ఆమె పిల్లల్ని తోబుట్టువుల కంటే ఎక్కువగా చూసుకునే నువ్వే నేను తప్ప ఏ దిక్కు లేని నా బిడ్డకు దిక్కు కావాలి.
చెప్పు బాబు, అమాయకురాలైన నా బిడ్డకు తోడునీడగా ఉంటానని ఒక్క మాట చెప్పు.